అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అట్టకేలకు జనసేనలో ఒక రియల్ జన సైనికుడికి తన భక్తిని పవన్ కళ్యాణ్ గారికి చాటుకున్న వ్యక్తికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పదవి రావడం జరిగింది. ఆయనే డాక్టర్ సందీప్ పంచకర్ల. ఈయనకి పదవి రావాలని ఎంతోమంది కోరుకున్నారు. వారిలో నేనొక్కడిని. నిజంగానే ఈ కమిటీ పడుతున్న కొద్దీ, లేకపోతే ఏంటంటారు, నామినేటెడ్ పోస్టులు అవుతున్న కొద్దీ ఇప్పుడు దాకా కూడా ఈ 1 ఇయర్లో కూడా ఏంటి ఎక్కడ డాక్టర్ సందీప్ పంచకర్ల పేరు ప్రకటించారు ఏంటి అని ఒక అసంతృప్తి జన సైనికుల్లోని, పార్టీలోని ఆయన్ని ఇష్టపడే వ్యక్తులకి తప్పకుండా ఉంది. అది తీరిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఒక సాధారణ కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వచ్చిన వ్యక్తి. తర్వాత పార్టీలోకి వచ్చి ఒక ప్రధానమైన నాయకుడిగా ఎదిగి భీమిలి నియోజకవర్గంలోని పోటీ చేసి 2019లో ఓడిపోయినా అక్కడ నియోజకవర్గ పట్టును తీసుకొచ్చుకుంటూ ఒక రకంగానే 2024లోని తప్పకుండా సందీప్ పంచకర్ల గారికి సీట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసేంత లెవెల్కి ఆయన ఎదగడం జరిగింది. అంతలా కృషి చేశారు. అంతేకాదు 2024 తర్వాత ఎలక్షన్స్కి ముందు ఎంతోమంది మేము నిజమైన భక్తులు అని చాటుకున్న ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని అలాగ వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులకి మీలాంటి వారు ఈ పార్టీకి అవసరం లేదు, నాలాంటి వారు ఈ పార్టీకి అవసరం, ఇలాంటి వారు ఈ పార్టీకి అవసరం అని తన విధేయతను చూపుతూ సంవత్సరం పాటు ఎటువంటి పదవి లేకపోయినా జనసేనలోనే ఉంటూ జనసేన కార్యక్రమాలు చేస్తూ కూటమి కోసం పనిచేస్తున్న వ్యక్తి. అంతేకాదు 2024కు ముందు మీకు గుర్తుంటే నోవాటల్ సంఘటన మొత్తం అక్కడ ఉత్తరాంధ్ర నాయకులందరినీ అరెస్ట్ చేసేసి మెయిన్గా సందీప్ పంచకర్ల గారిని చాలా దారుణంగా పోలీసులు అప్పట్లో ట్రీట్ చేయడం జరిగింది. దాన్ని కూడా తట్టుకున్నారు. యాక్చువల్గా ఇంకొక వీక్గా ఉండే నాయకుడు, లేకపోతే తన నాయకుడు పట్ల బలమైన విశ్వాసం లేని వ్యక్తి అయితే అక్కడి నుంచి అక్కడికే పార్టీని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ప్రభుత్వం చేసిన పని అదే. కానీ ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వడం, కూటమి అధికారంలోకి రావడం, ఆయన వెయిట్ చేయడం, ఎక్కడ అసంతృప్తిని ప్రకటించకపోవడం, కూటమి కోసం బలంగా పనిచేయడంతో ఆయన కష్టానికి ఫలితం దక్కింది. చివరికి ఆయనకు ఒక మంచి పదవి దొరికింది. ఒక 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండబోతున్నారు.